ఏందన్నా ఇది బండి పెట్టుకునే పద్ధతేనా? ఒకసారి చూడండి. ఒకసారి దుమ్ము చూడండి ఒకసారి ఏదో. అదిగో చూడండి ఏదో నేనే ఫిట్ చేస్తున్నా ఇప్పుడు. సో, ఇట్లా డ్యామేజ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం డెంటర్ కట్ కూడా పోవాల్సిన అవసరం లేదు. అంగీనిగాలను ఇట్లా మనము దీన్ని ఒత్తుకొని ప్రెస్ చేసి కింద లోపల లాగులు ఉంటాయన్నమాట. ఇవి లాగుంటది ఈడ. చూడండి ఏదో ఎవరంటే వాడు తిని పడేసిన టమోటా పప్పలు కూడా వచ్చినాయన్నమాట. ఇంటి పైన నుండి తిని పడేసినవి. సో, ఇట్లా కారు పెడతారు. ఇదిగో చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ బండిని మన ఈ బండి ఓనర్ ఉన్నారు కదా! ఆయన నన్ను కార్‌లో కూర్చోబెట్టుకొని మరి సో, నేను ఇలా బాగా చెప్పాను తమ్ముడు థాంక్ యూ అని చెప్పేసి చుమ్మంటుంది ఇప్పుడు వాషింగ్ చేసిన తర్వాత. ఏందన్నా ఇది బండి పెట్టుకునే పద్ధతేనా? ఒకసారి చూడండి. ఒకసారి దుమ్ము చూడండి ఒకసారి ఏదో. ఇట్లా దుమ్ముంటే ఇంకేమన్నానా ఒకసారి ఈ అద్దం మీద దుమ్ము, పైన దుమ్ము, అక్కడ నుండి వచ్చేసి కింద ఇక్కడ కుక్కలు ఒంటి పోసినాయి. ఆ తర్వాత తీసి టైర్‌లో చూసుకుంటే ఇట్లుంది మట్టి అంతా సైడ్ మొత్తం గీతలు పడినాయి. అసలేమన్నా బండి పెట్టుకునే పద్ధతేనా ఇది? ఇట్లా పెట్టుకున్నారంటే బండ్లు మీ బండి మొత్తం పెయింట్ అంతా చెడిపోతది. ఇదంతా ఏదైతదో తెలుసా? సిలుం బట్టి బండి మొత్తం అంతా జంక్ తినేస్తదనమాట. సిలుం మొత్తం తినేస్తది. ఇది చూడండి ఒకసారి. అంటే ఎవరు వచ్చి తగిలిచ్చిపోతారు. అందుకోసం బండ్లకు కవర్ ఎయ్యాలా దీన్ని ఇంత మట్టి చెడిపోకుండా. చూడండి ఒకసారి ఈ బండి కూడా చూడు ఒకసారి ఏదో. ఈ బండి కూడా సేమ్ మట్టి మట్టి ఉంది. అంత దుమ్ముది. ఏమోనా ఎట్లా పెట్టినారా నా బండి? ఇలాంటి కొంచెం ఎక్స్‌పర్ట్స్ కొన్ని టిప్స్ చెప్తే మేము పాతవి చేస్తామా? ఏమి లేదు. ఇట్లా ఉంటే ఏమైతది? ఏం కాదు. అది ఏమైతది కాదన్నా. ఇది ఏమైతదంటే ఇట్లా ఉంటే మట్టి ఇదంతా మట్టి తినేస్తదనమాట. మట్టి అదే చిన్న చిన్న శాండ్ ఉంటది కదా! అదే మట్టి ఉంటది కదా! రవ్వలాగా. అది అనేది మీ కలర్ మీ పెయింట్‌ని డల్ చేసేస్తదనమాట. ఆటోమేటిక్‌గా తింటది. ఒకసారి ఇట్లా ఎవరైనా పిల్లలు కూడా ఇట్లా చేత్తో అన్నారంటే గీతలు కూడా పడతాయి. ఒకసారి చూడండి దగ్గర నుండి ఏదో. అదిగో. ఇట్లా గీతలు పడతాయనమాట. అంటే ఏమైతదండి? సో, గీతలు పడినప్పుడు మన పెయింట్ కూడా డల్ అయితది. లైన్స్ పడతాయి. మళ్ళా పెయింటర్ కాడికి పోవాలి. మళ్ళా మొత్తం పెయింట్ చేపించుకోవాలంటే మళ్ళా ఎంత పడతదనుకున్నారు పెయింట్ చేపించుకోవడానికి? ఎంత లేదన్నా కూడా మీకు 50,000, ₹1,00,000 దగ్గర దగ్గర మీరు మళ్ళా పెయింట్ చేపించుకోవాల్సొస్తది. అదే ఒక్కసారి వాషింగ్ చేసి దీనిపైన కవర్ ఏసినారంటే ఇట్లా అద్దాలు కూడా గెరలు పడతాయి. ఇట్లా పిల్లలు ఏమన్నా రాసినా పేర్లు రాసినా కూడా మన అద్దాలనేది కూడా గలీజయిపోతాయి. చాలామంది కార్లు లక్షలు పోసి కొంటారు. ఇక్కడ అన్న కూడా లక్షలు పోసి కొన్నాడు. సో, అన్నకి నేను ఇచ్చే ఈరోజు ఒక బెస్ట్ సొల్యూషన్ చూడండి ఏదో. ఎవరంటే వాడు తిని పడేసిన టమోటా పప్పలు కూడా వచ్చినాయన్నమాట. ఇంటి పైన నుండి తిని పడేసినవి. సో, ఇట్లా కారు పెడతారు. ఇట్లాంటి కార్లు ఇంత ఇప్పుడు 5,00,000 పెట్టి ఈ బండిని కొన్నారంటే కూడా 10,00,000 పెట్టి కొన్నారంటే కూడా బండిని. సో, ఇంత నీట్‌గా ఉండాలి. చూడండి ఒకసారి ఇంకోసారి గాని టఫ్ చేసి చూపిస్తా. గీతలు పడతాయి. చిన్న చిన్న గీతలు చూడండి ఒకసారి. ఇట్లా గీతలు పడితే అందుకోసమే బండిని బాగా వాష్ చేసి నీట్‌గా సో, మనం ఏం చేయాలంటే ఈ బండిని ఒక కవర్ అనేది తీసుకొని దీనిపైన కవర్ వేయాలి అన్నమాట. ఎందుకంటే మనకు పైన క్యాప్ లేదు. డైరెక్ట్‌గా మనము ఏమి ఇంకా పెడుతున్నాం మనకంటే షెడ్ లేదు. ఆ బండి షెడ్ కింద పెట్టినా కూడా దానికి కవర్ వేయలేదు. ఎందుకంటే రోడ్ సైడ్ ఉంది కాబట్టి దుమ్ము ఎక్కువ వస్తుంటది. బురద తిడుతుంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి ట్రైన్ మొత్తం బురద ఉంది. ఇట్లా బురద చిట్టకుండా మనం ఏం చేయాలి? ఒక కవర్ అనేది వేసేయాలి దానికి. ఆ బండికైనా గానీ ఇట్లా అంటే ఇప్పుడు ఏం లేని చోట కూడా ఈ బండికి కూడా మనం కవర్ అనేది వేస్తే ఏమైతదంటే పెయింట్ చెడిపోకుండా సో, ఒరిజినల్ పెయింట్ ఎట్లుండేది అట్లే ఉంటదనమాట. షోరూమ్ పెయింటే ఉంటది. ఇప్పుడు నేను వచ్చి ఒక టచ్ చేస్తే ఎంత గలీజ్ మరకలు కానొస్తున్నాయి అంటే అంత గలీజ్ మరకలు కానొస్తున్నాయి. పద్దు చూడండి ఒకసారి ఇట్లా. ఇగో అద్దం పైన ఇది క్రోమ్. ఈ క్రోమ్ అంటారు. ఇది కారుకి ఒక లుక్కు. ₹1,00,000 కారు కన్నా ఇది కనీసం ₹1,000 ఈ క్రోమ్ అనేది చాలా లుక్ ఇస్తది. కానీ ఈ క్రోమ్ కూడా మీరు ఇట్లా యేసుకున్నారంటే మీ బండి మొత్తం చెడిపోతాయి. రేపొద్దున రీషేర్‌లు వాల్యూ పోవాలా? మీరు ఎక్కడన్నా బండ్లో వెళ్ళాలంటే కూడా మీ బండి నీట్‌గా ఉంటది. ఎన్ని సార్లు కడిగినా మీ బండి వైట్ అవుతూ ఉంటది. ఎన్ని బట్టలేసి తుడిచినా కూడా మీ బండి వైటే ఉంటది. దాన్ని షాంపూ ఎయండి, హోమ్ వాష్ చేయండి, ఏమన్నా చేయండి. సో, నేనిచ్చే సజెషన్ ఏమంటే కొందరు కార్లని ఇలా కాకుండా సో, నీట్‌గా పెట్టుకొని సో, ఇలా బ్లాక్ సైడ్ ఇక్కడ చూడండి. దీంట్లో ఉందంటే బ్లాక్‌లో వెళ్ళిందంటే ఖచ్చితంగా వైటే అవుతది. దాంట్లో మనం ఎన్ని పాలిష్‌లు కొట్టినా కూడా మనకి సో, ఇది బ్లాక్‌గానే ఉంటది. మళ్ళీ దీనిపైన డస్ట్ అనేది యాడ్ అవుతుంది. అందుకోసమే ఒకసారి క్లీన్ చేసి బాగా నీట్‌గా కడిగి సో, బండిని ఒక కవర్ ఏసేసి దీనిపైన మూసి పెట్టాలి అంతే. మూసి పెట్టడం వల్ల బండికి మనకు కలర్ కూడా చెడిపోదు. కలర్ అనేది మట్టి తినకుండా సో, మనకు బాగుంటది. అందుకోసం చెప్తున్నాను నేను. ఈరోజు ఇచ్చే సొల్యూషన్ ఇది. సో, అన్న వాళ్ళకి తెలుసు. ఇది నా బండి గురించి తెలియదు. నాకు నిజంగా తెలీదు. అంటే నాకు కూడా తెలియని కొన్ని విషయాలు ఇట్లా ఉంటాయి కాబట్టే, నాకు తెలియని విషయాలు చెప్పాడు కాబట్టి ఒక వీడియో తీసుకుంటున్నాము. కాబట్టి ఇంకా ఇలాంటి కంటెంట్ కావచ్చు. బండ్ల గురించి, కార్ల గురించి ఇలాంటి టిప్స్ గురించి ఏమన్నా కావాలన్నా గానీ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా 100% మీకు యూజ్ అవుతాయి. కంటెంట్ కూడా వస్తుంది. వీడియోలు కూడా బాగుంటాయి కాబట్టి బాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫాలో చేయండి. సో, ఖచ్చితంగా దీన్ని ఫాలో చేద్దాము. అండ్ థాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్. అన్నకిచ్చినది సో, అన్నకి నేను చెప్పడం వల్ల నేను వెళ్తుంటే రోడ్డు పైన ఇక్కడ అన్న కానొచ్చినాడనమాట. సో, అన్న కానొస్తే నేను అన్నకి చెప్పాను. చూడు ఎవరో తగిలిచ్చి వెళ్ళిపోతే ఇక్కడ మనకి
ఇలా డ్యామేజ్ అనేది అవుతుంటది. ఎక్కడంటే ఇప్పుడు ఎవరంటే కొట్టిపోతామో తెలియదు. సో, ఇప్పుడు మనం డెంటర్ దగ్గరికి వెళ్ళాలి. అతను మళ్ళీ ఒక 10,000, 5,000 అడుగుతారు. సో, అలా కాకుండా ఇప్పుడు అన్నకి నేను ఒకటే మాట చెప్తున్నాను. దీన్ని బాగా నీట్‌గా కడిగి, సో, దాని డెంట్ అనేది మూయించి, సో, మనము బండిని ఒక సేఫ్ సైడ్‌లో మనము రోడ్ సైడ్ వరకి ఎంత నీట్‌గా పెట్టుకుంటే మనము ఇక్కడ సైడ్‌లో ఒత్తి పెట్టుకోవాలనమాట. ఎప్పుడైనా గానీ బండ్లు మనం లక్షలు పోసి కొంటాం కాబట్టి బండనేది సైడ్‌లో పెట్టుకోవాలి. సో, మీకు ఈ విషయం నచ్చింది. సో, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే, సో, ఇలాంటి మంచి మంచి టిప్స్‌తో మా ఛానల్స్‌లో నేను రెగ్యులర్‌గా వీడియోస్ తీయడం జరుగుతుంది. సో, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సో, మీ కార్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా సో, మీరు కింద కామెంట్ అయితే చేయొచ్చు. సో, దానికైతే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసి పెట్టండి. అదిగో చూడండి ఏదో నేనే ఫిట్ చేస్తున్నా ఇప్పుడు. సో, ఇట్లా డ్యామేజ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం డెంటర్ కార్డ్ కూడా పోవాల్సిన అవసరం లేదు. అంగీనిగాలను ఇట్లా మనము దీన్ని ఒత్తుకొని ప్రెస్ చేసి కింద లోపల లాక్‌లు ఉంటాయన్నమాట. ఈ లాక్ ఉంటది ఈడ. ఈ లాక్‌కి మనం కనెక్ట్ అయ్యేలా మనము దీన్ని ఇలా ప్రెస్ చేసి ఒత్తి పెట్టుకున్నామంటే ఒక్కొక్కటి లాక్ అవుతది. సో, ఇలా మనం దీన్ని విరిగిపోకుండా నిదానంగా మీరు లాక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఖచ్చితంగా డెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే దీన్ని సెట్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. చూడొచ్చు. లాక్ అయితే అయిపోయింది. సగానికి సగం సెట్ అయిపోయింది. సో, ఇక్కడ ఇంకా లాక్ కావాలి. సో, మీరు ఒకవేళ మీరు చేస్తే ఖచ్చితంగా ఇరిగిపోతదేమో నాకు తెలియదు. సో, అదే నా ఎక్స్‌పీరియన్స్ వల్ల నేను సెట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. సో, ఇలా మీరు చేశారంటే కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు డెంటర్ దగ్గర వెళ్ళి ఖచ్చితంగా అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే ఇక్కడ ఒక లాక్ అనేది ఇది ఆటోమేటిక్‌గా ప్లాస్టిక్ ఇరిగిపోయినందుకు బయటకు వస్తుంది. దీనికి ఒక స్క్రూ ఫిట్టింగ్ అయితే ఖచ్చితంగా కావాలి. చైనా స్క్రూ ఉంటది. దాంతో స్క్రూ ఫిట్టింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇదిగో చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ బండిని సో, మన ఈ బండి ఓనర్ ఉన్నారు కదా! ఆయన నన్ను కార్‌లో కూర్చోబెట్టుకొని మరి సో, నేను ఇలా బాగా చెప్పాను తమ్ముడు థ్యాంక్ యూ అని చెప్పేసి సో, నన్నైతే కార్‌లో కూర్చోబెట్టి పెట్రోల్ పోపించుకున్నాము. పెట్రోల్ పోపించిన తర్వాత ఇప్పుడు ఇది కర్నూలు అనమాట. గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర నుండి ఇప్పుడు కారు వాషింగ్‌కి వెళ్ళబోతున్నాం. చూడొచ్చు ఇంకా వాషింగ్ అయ్యలేదు. అద్దాలు కూడా అట్లే ఉన్నాయి. ఇవి చూడొచ్చు ఒకసారి అద్దాలలో మరక కూడా అట్లే ఉంది. లోపల ఇట్లా నీట్‌గా ఉంటుంది. సో, ఇలా మీరు మీ కార్‌ని మెయింటైన్ చేసుకున్నారంటే సో, మీ కార్ అనేది మీకు చాలా లైఫ్ ఇస్తుందనమాట. సో, మీరు లైఫ్ టైం కార్ అంటే రేపు పొద్దున మీరు వాల్యూ అంటే మీ కార్ వాల్యూ అనేది చాలా సూపర్‌గా ఉంటుంది. ఎవరైనా కార్ కొనాలి అంటే కూడా సో, వెరీ నైస్ మెయింటెనెన్స్ అంటారనమాట. సో, చాలా బాగా పెట్టుకున్నారు వీళ్ళని చెప్పేసి మీ కార్‌కి ఎక్కువ కూడా అమౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ మనం రీసేల్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇలా మన కార్ అనేది పెట్టుకోవాలి. కార్‌లో కూర్చుంటే కూడా మనము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. చెమ్మంటుంది ఇప్పుడు వాషింగ్ చేసిన తర్వాత. ఆహా! ఏం కలరింగ్ ఏ లుక్